ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలంలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఒక సింపుల్ టాపిక్ తీసుకుందాము. చెప్పండి సార్. ఒక 3 రకాల ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ గురించి మాట్లాడుకుందాము. ఓకే. ఒకటి వచ్చేసి స్టాక్ మార్కెట్, ఓకే. రెండోది వచ్చేసి రియల్ ఎస్టేట్, ఓకే. మూడోది వచ్చేసి గోల్డ్. ఓకే. సో ఏ ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి మైండ్ సెట్ కల వారికి సెట్ అవుతుంది? స్టాక్ మార్కెట్ కానీ, ఓకే, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ. సో ఈ 3 ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ లో మనం ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి అంటే మన ఇన్వెస్ట్మెంట్ గోల్ అనేది ఎలా ఉండాలి అసలు? మీరు ఫస్ట్ మైండ్ సెట్ అన్నారు. ఓకే, దాని గురించి చెప్తా. ఏ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళకి ఏ ప్రోడక్ట్ సూట్ అవుద్ది అని అంటే మైండ్ సెట్ తోటి అసలు ఇన్వెస్ట్మెంట్ కి సంబంధం లేదు. మైండ్ సెట్ అనేది ఎమోషన్ కి సంబంధించింది. నాకు అది నచ్చదు, నాకు ఈక్విటీస్ లో పెట్టడం నచ్చదు, నాకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం నచ్చదు అని చాలా మంది అంటూ ఉంటారు. అది మైండ్ సెట్ తోటి సంబంధం లేదు. సో బేసిక్ ఇక్కడ ఒక్కొక్క టైప్ ఆఫ్ అసెట్ క్లాస్. అంటే మైండ్ సెట్ ఇన్ ద సెన్స్ సైకాలజీ. మీరు చెప్తుంటారు కదా, ఎక్కువ సైకాలజీ గురించి చెప్తుంటారు కాబట్టి అడుగుతున్నాయి ఇది. సో బేసిక్ గా యాక్టివ్ ట్రేడింగ్ చేసే వాళ్ళలో, లేకపోతే డైరెక్ట్ గా స్టాక్ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళలో ఎస్, సైకాలజీ ప్లేస్ వెరీ కీ రోల్. బట్ అదే మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో కమ్స్ అండర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. సో మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోకి వచ్చేసరికి సైకాలజీ అనేది ఒక రకంగా చెప్పాలి అని అంటే కంపారిటివ్లీ కొంత తక్కువ రోల్ ప్లే చేస్తుంది. యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ లో మనకు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్ గా ఎటువంటి మైండ్ సెట్ ఉన్నా సరే పెట్టుబడుల విషయంలోకి వచ్చేసరికి మీ మైండ్ సెట్ తో సంబంధం లేకుండా దాన్ని పక్కకు పెట్టి లాజిక్స్ మాత్రం అప్లై చేయాలి. మీరు రెండోది అన్నారు, ఏ గోల్ ఉన్నది ఏది కరెక్ట్ గా సూట్ అవుతుంది, ఎలాంటి ఫైనాన్షియల్ గోల్ ఉండాలి. సో బేసిక్ గా మీరు అడిగిన ఫస్ట్ పాయింట్ కూడా చాలా కరెక్ట్. సో చాలా మంది ఏంటంటే ఎటువంటి గోల్ ఉన్నా కానీ వాళ్ళకి తెలిసిన ఒకదాన్ని ఎంచుకుంటూ ఉంటారు. నాకు అది సెట్ కాదు అని అంటారు. నీకు సెట్ అవుద్దా సెట్ అవ్వదా అనేది కాదు సిచ్యువేషన్. పరిస్థితులు, ఆ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఆ పరిస్థితికి ఏం సెట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. నాకేది సెట్ అవుద్ది కాదు, పరిస్థితికి ఏది సెట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఫైనాన్షియల్ అసెట్ ఒకటి కవర్ చేసాము, కమోడిటీ ఒకటి కవర్ చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ ఒకటి కవర్ చేస్తున్నాము. 3 కూడా అన్ని సిచ్యువేషన్స్ కి సూట్ కావు. ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్ ఉంది మనకి, అంటే ఈక్విటీ ఉంది. నాకు ఒక సంవత్సరంలో గోల్ ఉంది అని ఒక కండిషన్ ఉంది అనుకోండి. సంవత్సరంలో గోల్ ఉన్నవాడు అటు ఈక్విటీలో పెట్టకూడదు, కమోడిటీలో పెట్టకూడదు, రియల్ ఎస్టేట్ లో పెట్టకూడదు. వాడు LFD లో పెట్టాలి, అంతే కదా. ఫిక్స్డ్ ఇన్కమ్ లో పెట్టాలి, లేదా బాండ్ కొనుక్కోవాలి, అంతే. ఈ 3 సూట్ కావు వాళ్ళకి. ఎందుకంటే సంవత్సరంలో ఇక్కడేం అద్భుతాలు జరగవు. ఏమో డబ్బులు పోతాయేమో, డబ్బులు పోవచ్చు, అద్భుతాలు జరగకపోవచ్చు. ఏదో ఇప్పుడు 1,00,000 పెట్టారండి, మీ అవసరం 1,00,000 ఉందని, 1,00,000 ఖాళీగా ఉందని పెట్టారు. ఆ 90,000 అయితే ఏంది పరిస్థితి? అంతే. సో అసలు సంవత్సరంలో గోల్ ఉందన్న వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఈ 3 జోలికి రావద్దు. ఈ 3 చాలా హై వాలటాలిటీ ఉంటాయి. అండ్ అసలు రియల్ ఎస్టేట్ అయితే సంవత్సరంలో కొనటమో కష్టమే, అమ్మటమో కష్టమే, 2 సాధ్యం కాదు. రైట్. సో ఏది సాధ్యం కాదు. సో బేసిక్ గా ఎప్పుడైనా ఆ సంవత్సరం గోల్ ఉన్న వాళ్ళు సైలెంట్ గా వెళ్ళిపోయి ఫిక్స్డ్ డిపాజిట్ లోను లేదా బాండ్ కొనుక్కొని పెట్టుకుంటే వాళ్ళకి సెక్యూర్డ్. అట్లా కాదండి, నాకు ఒక 5 సంవత్సరాల గోల్ ఉంది, కానీ 5 సంవత్సరాల గోల్లో కూడా మీకు ఏ టైప్ ఆఫ్ గోల్ ఉంది? మీ అమ్మాయికి ఫంక్షన్ చేయాలా, లేకపోతే మీరు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? అపార్ట్మెంట్, ఇల్లు అంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటున్నారు. సో మీరు ఒక అమ్మాయికి ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. అమ్మాయికి ఫంక్షన్ చేయాలన్న దాంట్లో బై డిఫాల్ట్ గా కొంతవరకు కమోడిటీ ఇంక్లూడ్ అయి ఉంటుంది, అంటే బంగారం. సో మనం ఎంత బట్టి బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాం అనేది ప్లాన్ చేసుకొని దాన్ని ఫిజికల్ గోల్డ్ గా మనం ముందుగానే కొనడం కంటే కూడా దాన్ని ఒక డిజిటల్ గోల్డ్ గా, అంటే ఒక గోల్డ్ బేస్డ్ GTFO, గోల్డ్ బాండ్ పనికిరాదు, మళ్ళీ గోల్డ్ బేస్డ్ GTF లాంటివి కొనుక్కొని పెట్టుకుంటే ఆ పిల్ల ఫంక్షన్ వచ్చే టైం కల్లా ఆ గోల్డ్ కి ఒక ప్రైస్ వస్తుంది. అప్పుడు ఏ మార్కెట్ లో రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేటు ప్రకారం మీరు దాన్ని విత్డ్రా చేసుకొని మీకు నచ్చిన బంగారాన్ని మీరు చేయించుకుంటారు. అండ్ మరి ఆ ఫంక్షన్ చేయడానికి డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. ఆ డబ్బులు ఖర్చు అవుతాయి కదా, మరి ఆ డబ్బుల్ని కొంతవరకు మనం పెంచుకునేందుకు మనం డైరెక్ట్ ఈక్విటీలో పెట్టుబడి పెట్టేయచ్చానంటే 100% ఈక్విటీ ఆల్సో వెరీ రిస్క్. మార్కెట్ చరిత్రలో 10 ఏళ్ల పాటు రిటర్న్ ఇవ్వని చరిత్రలు ఉన్నాయి, 5 ఏళ్ల పాటు రిటర్న్ ఇవ్వని చరిత్రలు ఉన్నాయి, 5 ఏళ్లలో నెగిటివ్ రిటర్న్ ఇచ్చిన చరిత్రలు కూడా ఉన్నాయి. సో బేసిక్ గా ఇక్కడ ఈక్విటీలో మీరు ఏదైతే డబ్బులు పెడుతున్నారో అక్కడ కంప్లీట్ ఈక్విటీ ఎక్స్పోజర్ ఇవ్వకుండా ఒక 50% ఈక్విటీ, ఒక 50% ఫిక్స్డ్ డిపాజిట్, ఈ రెండింటి కాంబినేషన్ లో పెట్టుకుంటే అక్కడ మీ పాప ఫంక్షన్ టైంకి మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గా ఉండి ఆ డబ్బులు అనేవి కరెక్ట్ గా అందుతాయి. సో ఒక రకంగా 5 ఏళ్ల టర్మ్ ని నేను మిడ్ టర్మ్ అంటాం.
లాంగ్ టర్మ్ గోల్ అన్నాం, మిడ్ టర్మ్ గోల్ అంటాం. సో ఎక్స్పోజర్ అనేది 50-50గా మాత్రమే ఉండాలి. గోల్డ్ కమోడిటీలో కొంతవరకు పెట్టుకోవచ్చు, అంటే పెరుగుతో తగ్గుతో చెప్పలేం కాబట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ పనిచేయదు. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కమోడిటీ పనికిరాదు, భూమి పనికిరాదు. అప్పుడు ఈక్విటీ ప్లస్ బాండ్ పనికి వస్తుంది మీకు. సేమ్ పోర్షన్ లో పెట్టుకోవాలి, 50-50 పెట్టుకోవాలి. ఎందుకు 100% పెట్టుకోవచ్చు కానీ అంటే పుట్టుకుని పడితే ఏం చేస్తారు? మార్కెట్ పడుతుంది కదా, మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు మార్కెట్ ఉండదు, ఇట్ ఈస్ వెరీ వాలటైల్. సో ఆ సెక్యూరిటీ కోసం 50-50 ఎక్స్పోజర్ పెట్టుకుందాం. అండ్ అట్లా కాకుండా మీరు ఒక 15 year 20 year టార్గెట్స్ పెట్టుకున్నారు అనుకోండి, నా రిటైర్మెంట్ కోసం లేదా వెల్త్ క్రియేషన్ కోసం. ఇక్కడ కూడా మరి డిఫరెంట్ గోల్స్ ఉన్నాయి. వెల్త్ క్రియేషన్ అనేది డిఫరెంట్ గోల్, రిటైర్మెంట్ అనేది డిఫరెంట్ గోల్. వెల్త్ క్రియేషన్ కోసం కావాలంటే మీరు ల్యాండ్స్ కొనుక్కోండి, నష్టం లేదు. ఎందుకు? ల్యాండ్ అప్రిసియేషన్ అనేది 7-8 సంవత్సరాల్లో జరగడం చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్ బాగా పెరిగిపోయిన తర్వాత 5, 6, 7, 8, 10 సంవత్సరాల వరకు ల్యాండ్ రేట్ పెరగదు, కానీ 15 సంవత్సరాలు ఖచ్చితంగా పెరగడానికి స్కోప్ ఉంది. పెరిగితే ఫట్ మనం పెరుగుతూ పోద్ది. ఈ పాత 7-8 సంవత్సరాలు ఇవ్వని రిటర్న్ కూడా ఒకేసారి ఇచ్చి పడేస్తుంది ల్యాండ్. 15-20 సంవత్సరాల టైం ఫ్రేమ్ లో ల్యాండ్ అనేది ఎస్ వర్త్ టేకింగ్ ఇట్. అండ్ మీరు దాని కోసం కొనటం కోసం స్పెండ్ చేసే 6 నెలల టైం కానీ, అమ్మటం కోసం అప్పుడు స్పెండ్ చేసే 6 నెలల టైం కానీ వర్త్ ఇట్ 15 సంవత్సరాల టైం ఫ్రేమ్ లో. కానీ అదే మీరు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఒక ల్యాండ్ పెట్టుకుని ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఒక గోల్డ్ పెట్టుకుని ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. గోల్డ్ కానీ ఇక్కడ ల్యాండ్ కానీ వెల్త్ క్రియేషన్ లో భాగం. కానీ రిటైర్మెంట్ కి ఏం కావాలి? క్యాష్, డబ్బులు కావాలి. డబ్బులు మనకి ఈజీగా ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ లిక్విడేట్ చేయగలుగుతాం? ఏది ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతుంది? ఈక్విటీ అసెట్ క్రియేట్ చేయగలుగుతుంది. ఎట్లా క్రియేట్ చేయగలుగుద్ది? అది ఇచ్చేటువంటి మంచి పెద్ద రిటర్న్ అయి ఉండొచ్చు, అవసరమైనప్పుడల్లా కొద్దిగా విత్డ్రా చేసుకున్న అవసరాల ద్వారా అయి ఉండొచ్చు, లేదా అది ఇచ్చే డివిడెంట్ల ద్వారా అయి ఉండొచ్చు, లేకపోతే బాండ్ మార్కెట్ వాటి నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయి ఉండొచ్చు. సో బేసిక్ ఇక్కడ మన అవసరాన్ని బట్టి మనం ప్రోడక్ట్ ని చూస్ చేసుకోవాలి. కానీ నా మైండ్ ఇంతే, నేను ఇంతే, నాకు ఇది తప్ప ఇంకోటి తెలియదు, ఇదే చేస్తాను అని అంటే అది మీ అవసరాన్ని తీర్చదు. ఇప్పుడు నా కాల్ సైజ్ 9 అయితే నేను 9 నెంబర్ చెప్పేసుకోవాలి, అంతే కదా. 10 వేసుకుంటే లూజ్ అవుద్ది, 8 వేస్తే కాళ్ళకు కొరుకుతుంది, పెయిన్ అవుతుంది కదా. మీ పర్పస్ ఫుల్ఫిల్ కాదు, మన పర్పస్ మీద మన క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో మనకి క్యాష్ రిలేటెడ్ గోల్ ఉందా, వెల్త్ రిలేటెడ్ గోల్ ఉందా అని సెగ్రిగేట్ చేసుకోవాలి. దాని టైం ఫ్రేమ్ ఎంత కూడా చూసుకోవాలి. కొంతమంది చేస్తారు, 5 ఏళ్ళలో మా అమ్మాయి చదువులకు వస్తుంది, ల్యాండ్ కొని పడేద్దాం, డబ్బులు ఖాళీగా ఉంటే అయిపోతే ఎఫ్డీలో వస్తుంది, భూమిలో పెడదామని. ఆ అమ్మాయి చదువులు వచ్చే టైంకి ఆ ల్యాండ్ అమ్మటానికి బయ్యర్ దొరకడు, మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కదా. ఆ సిచ్యువేషన్. ఇంకొకటి ఏమో చెప్పనా, మీరు దాని మీద ప్రేమ పెంచుకుంటారు, భూమి మీద. ఆ భూమి మీద ప్రేమ పెంచుకొని అమ్మాయి చదువును కాంప్రమైజ్ చేసిన కూడా చాలా మంది ఉన్నారు. ఈ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు. సో బేసిక్గా మీ గోల్ ఏదో క్లియర్గా పెట్టుకొని ఆ గోల్కి క్యాష్ రిలేటెడ్ కాంపోనెంట్ అవసరమా, లేదా ఫిజికల్ కాంపోనెంట్ అవసరమా, లేదా కమోడిటీ కాంపోనెంట్ అవసరమా అర్థం చేసుకొని వాటికి అనుకూలంగా పెట్టుబడులు పెట్టుకుంటూ పోవాలి తప్పించి దేన్ని పడితే దాన్ని పెట్టుకుంటూ పోతే అన్నిటికీ ఈక్విటీ పనికిరాదు, అన్నిటికీ కమోడిటీ పనికిరాదు, అన్నిటికీ రియల్ ఎస్టేట్ పనికిరాదు. నేను ఒక సీక్రెట్ ఫార్ములా చెప్తా. మెయింటైన్ చేయడం చాలా కష్టం, థియరీ ప్రకారం ఉంటుంది, మెయింటైన్ చేయడం కష్టం. ఎప్పుడైనా కానీ మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఒక 40% రియల్ ఎస్టేట్ ఉండాలి, 40% ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండాలి, 15% ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్ ఉండాలి, అంటే ఎఫ్డీలు బాండ్స్ ఉండాలి, ఒక 5% కమోడిటీ ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రపోర్షన్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తామో మన లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ 40% భూమి ఏమో వెల్త్ని క్రియేట్ చేస్తుంది, ఈ 40% ఈక్విటీ ఏమో వెల్త్ ప్లస్ ఇన్కమ్ని క్రియేట్ చేస్తుంది, ఈ 15% ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్ ఏమో మీకు సెక్యూరిటీగా నిలబడుతుంది ఎమర్జెన్సీలో. ఈ 5% కమోడిటీ ఎందుకుంటుంది తెలుసా? ఎప్పుడైనా యుద్ధ వాతావరణం క్రియేట్ అయినప్పుడు ఈ బంగారానికి ఉండే విలువ ఈ మూడింటికి ఉండదు. ఈ 3 కొలాప్స్ అవుతాయి, బంగారం మాత్రమే పనిచేస్తుంది. సో ఇది మీకు ఒక హెడ్జింగ్ టూల్ లా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమంత్. థ్యాంక్ యూ అండి.